ఈ పరాభవనామ సంవత్సరంలో మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 7, రాజ్యపూజ్యం 11, అవమానం 2. గమనించుకున్నట్లయితే రాశిలోనే శని సంచారం గత సంవత్సరం అనేటువంటిది ఇబ్బందికర పరిస్థితులుగా ఈ ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా జన్మరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ కారణం చేత ప్రతి పని యందు కూడాను అనాసక్తి, అంతేకాకుండా బద్ధకం ఎక్కువగా ఉండడము, చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కాస్త అడ్డంకులు అనేటువంటివి శని ప్రభావం కలుగుతాయి. ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో శని ప్రభావం వలన సమస్యలను అనుకోకండి. ఇది గత జన్మలో చేసినటువంటి కర్మదోషం వలన ఈ జన్మల్లో కష్టాల రూపంలో మనం ఆ దోషాన్ని తొలగించుకుంటున్నాం. ఇక్కడ ప్రధానంగా మొక్కవోని ధైర్యము, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తూ పట్టిన పట్టు సడవకుండా విడవకుండా చక్కగా ముందడుగు వేసినట్లయితే ఈ యొక్క శని ప్రభావంలో వచ్చేటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి. కాకపోతే ప్రధానంగా ఈ యొక్క సంబంధించినటువంటి రాహు కూడా వ్యయస్థానంలో సంచారం చేస్తున్న డిసెంబర్ 5 వరకు. కాబట్టి శని అనుగ్రహం లేడు, రాహు కూడా అనుకూలంగా లేడు. ఈ కారణం చేత ప్రధానంగా కుటుంబంలో వస్తువులు, విలువైన ఆభరణాలు చోరికి గురవ్వడం, తద్వారా కొంత మానసికమైన ఆందోళనకు గురవ్వడం, ఇంట్లో కంటే కూడా ఎక్కువగా బయట ఉండాల్సినటువంటి పరిస్థితి రావడం అనేటువంటిది ఉంటుంది. అయితే ప్రధానంగా ఈ మే 31వ తారీఖు వరకు కూడాను గురువు ప్రధానంగా అర్ధాష్టమ స్థానంలో సంచారం చేస్తుండడం, ఇది కూడాను అనుకూలంగా ఉండదు. కాబట్టి ఈ సమయంలో చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్ట నష్టాలు అనేటువంటివి ఉంటాయి. ఇగోకి పోయి చాలా మటుకు సమస్యలు కొని తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏతావాత ఈ యొక్క సంబంధించినటువంటి మీనరాశిలో జన్మించినటువంటి వారు ఎటువంటి నూతన ప్రయత్నాలు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మే 31వ తారీఖు లోపల చేసుకోకపోవడమే చాలా మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఎప్పుడూ ఒకే విధంగా చెడు ఉండదు కదా. మంచి కూడా జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖులో వరకు ఈ గురువు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మీకు చాలా మటుకు యోగమైనటువంటి స్థితి, అనగా అప్పటి వరకు కష్టాలు పడుతున్నటువంటిది ఇక మన జీవితం ఇంతే, ఇంకా దీనికి సంబంధించి ఇక మనకు అభివృద్ధి లేదు అనుకునేటువంటి సందర్భం నుంచి కాస్త చిగురాకులు చిగురిస్తున్నట్టుగా జీవితం మీద ఆసక్తి, ఆశ ఇవన్నీ కూడా గురువు కలగజేస్తాడు. తద్వారా చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో ఈ గురుగ్రహ ప్రభావంలో ప్రధానంగా మంచి ధనము లభిస్తుంది, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి, పేరుకు తగినటువంటి కనుక ప్రయత్నానికి తగ్గట్టుగా పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. కాబట్టి ఈ శని రాహు ప్రభావంలో వచ్చేటువంటి ఇబ్బందికర పరిస్థితుల నుంచి ఈ యొక్క గురువు వాళ్ళ ప్రభావం వలన బయటపడతారు. అంటే గురువు అంటే ఇక్కడ ఏంటి, దైవం అని చెప్పవచ్చు, అదృష్టం అని చెప్పవచ్చు, అలాగే పెద్దల ఆశీర్వచనం చెప్పవచ్చు. కాబట్టి ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారు ఈ సంవత్సరం మొత్తం కూడా పెద్దల ఆశీర్వచనాలు తీసుకుంటూ ఇష్టదైవానికి దగ్గరగా మీరు ఉన్నట్లయితే ఈ మిగతా గ్రహాల యొక్క ప్రభావంలో వచ్చే దుష్ఫలితాలన్నీ కూడాను తొలగిపోతాయి. అంతేకాకుండా అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు సింహరాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మళ్ళీ మొదటికే వచ్చినట్టుగా మే 31వ తారీఖు వరకు కంటే కూడా ఇక్కడ ప్రధానంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, అంటే రాహు కేతుల మార్పు జరగనంత వరకు కూడా, అనగా అక్టోబర్ 31వ తారీఖు నుంచి డిసెంబర్ 5 వరకు రాహుకేతుల మార్పు ఉండదు. కాబట్టి ఈ సమయంలో సమస్త గ్రహాలు మీకు అనుకూలంగా లేని కారణం చేత కష్ట నష్టాలు, రుణ బాధలు ఎక్కువగా అవడము, ఈ సమయంలో మీరు ఎవరికైతే డబ్బులు అప్పగిస్తారో అవి మళ్ళీ తిరిగి మీకు రావు, చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కాస్త అనిశ్చితి, అలాగే ఎందుకు మనం చేస్తున్నాము దీని నుంచి బయటపడితే చాలు అన్నంతగా మీకు ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి, స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దైవానుగ్రహంతో మీరు ఆ స్ట్రెస్ నుంచి మీరు బయటపడవచ్చు. మీకు ఇష్టమైనటువంటి వ్యక్తులు, మీ మంచి కోరే వ్యక్తులకి మధ్య ఈ అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 5 వరకు ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆ 2 నెలల 11 రోజుల పాటు మిగతా సమయం అంతా కూడాను అనుకూలంగా ఉండబోతుంది. ఎప్పుడైతే డిసెంబర్ 5 తర్వాత రాహువు మకర రాశిలో సంచారం ప్రయత్నం చేస్తాడో అద్భుతమైనటువంటి ప్రగతి మీ యొక్క జీవితంలో ఉండబోతుంది. తద్వారా మీరు ఆ ధైర్యంతోనే ముందడుగు వేస్తారు. గురువు కూడా అనుకూలంగా ఉండడం అనేటువంటిది భవిష్యత్తులో జరుగుతుంది. ఇక కేతువు కూడాను పంచమ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత సాధారణమైనటువంటి ఫలితాలు డిసెంబర్ 5 నుంచి కేతు గ్రహ ప్రభావంలో కలుగుతాయి. కానీ జనవరి 24 నుంచి మళ్ళీ ఉగాది వరకు కర్కాటక రాశిలో గురు సంచార ప్రభావం వలన ప్రధానంగా అన్ని విధాలుగా యోగదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అక్టోబర్ 31 నుంచి జనవరి 24 అంటే 2 నెలల 27 రోజులు, అలాగే జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30 వరకు అంటే 5 నెలలు, మళ్ళీ జనవరి 24 నుంచి ఉగాది వరకు అనంటే దాదాపుగా 2 నెలల పాటు ఉండేటువంటి సమయం ఏదైతే ఉంటుందో, అనగా మొత్తం 7 నెలలు, అనగా ఒక గురువు మాత్రం మిమ్మల్ని అన్నిటిని కూడా ఈ యొక్క మీనరాశిని చాలా జాగ్రత్తగా కాపాడుకుని వస్తాడు. కాబట్టి 7 నెలల పాటు గురు అనుగ్రహం ఉంది అని అంటే 7 నెలలు మీకు దైవం అనుకూలంగా ఉండబోతుంది, పెద్దలు మీకు సహాయ సహకారాలు అందిస్తారు. కాబట్టి ఈ 2 వర్గాల వారిని మాత్రం ఎప్పుడు కూడా విస్మరించకండి. మీ జీవితంలో మీరు అది ప్రధాన భాగం అనేటువంటిది
పెంపొందించుకునే ప్రయత్నం చేయండి. ఇక నిరుద్యోగస్తులు కనుక గమనించుకున్నట్లయితే నిరుద్యోగస్తులు ఎప్పుడు ప్రయత్నం చేస్తే ఉద్యోగం లభిస్తుంది. అలాగే ప్రధానంగా ఉన్న సంస్థలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు వేరే సంస్థలకి మారాలంటే ఏ సమయంలో ప్రయత్నం చేయాలి. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడు బదిలీలు కోరుకున్న చోటికి బదిలీలు అలాగే ప్రమోషన్స్ లభిస్తాయి. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి పనిచేసేటువంటి కాంట్రాక్టర్లకి ఏ సమయంలో బిల్స్ ప్రజెంట్ చేస్తే మనకు పాస్ అయ్యి ధన ప్రవాహం వస్తుంది, కొత్త కాంట్రాక్టు చేజిక్కించుకుంటారు అనే విషయాన్ని కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా 15 మే నుంచి 14 జూన్ మధ్య ఉన్నటువంటి కాలము, అలాగే 17 ఆగస్టు నుంచి 16 సెప్టెంబర్ మధ్య ఉన్నటువంటి కాలము, మరియు 13 జనవరి నుంచి అనగా 16 డిసెంబర్ నుంచి 12 ఫిబ్రవరి వరకు ఉన్నటువంటి కాలము చాలా అనుకూలమైన కాలం. ఈ సమయంలో మాత్రమే మీకు మంచి జరగబోతుంది. ఇక విన్నారు కదా, ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఎటువంటి కష్టాలు ప్రారంభంలో ఎదురవుతాయి, మధ్యలో ఎదురవుతాయి. ఈ మీనరాశితో పాటుగా 12 రాశిలో జన్మించినటువంటి వారికి కూడాను నవగ్రహాల యొక్క అనుగ్రహం ఉంటే తప్ప మంచి ఎక్కువగా చెడు తక్కువగా ఉండదు. కాబట్టి ఇట్టి నవగ్రహాల యొక్క అనుగ్రహం అందరికీ అందించాలనేటువంటి యొక్క సదుద్దేశంతో ఏప్రిల్ 1వ తారీఖు రోజున చైత్ర పౌర్ణమి సందర్భంగా అత్యంత శుభ ఫలితాలను ఇచ్చేటువంటి హస్త నక్షత్రం ఉన్నటువంటి రోజున మన పీఠం ఆధ్వర్యంలో సాయంకాలం 6 గంటలకి సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా నవగ్రహ పాశుపత హోమము, అలాగే ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, సర్వకార్య జయసిద్ధికి సుదర్శన హోమం, రుద్రహోమంతో పాటుగా ఆర్థిక, వ్యాపార, ఉద్యోగ అభివృద్ధి, దాంపత్య వివాహ ప్రాప్తి కోసమే లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాన్ని జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గోతనామాదులు నమోదు చేసుకోదలిచినటువంటి వాళ్ళు ఏప్రిల్ 1వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక రాశిలోనే ఈ యొక్క కుజగ్రహ సంచారము 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు ఉన్నటువంటి కారణం కాబట్టి ఇది కాస్త కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటి, అనగా మీరు తీసుకునే నిర్ణయాలు మీకు వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. 11 మే నుంచి 19 జూన్ వరకు ఉన్నటువంటి కాలం సంతానం మూలంగా ఖర్చుల సమస్యలు, విభేదాలు, అలాగే సంతానం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితిని సూచిస్తుంది. ముఖ్యంగా మీకు ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి గోచరం అవుతుంది. అలాగే పాత సంబంధించినటువంటి అనగా న్యాయ సంబంధమైనటువంటి విషయాలు మీకు చర్చకు వస్తాయి. అలాగే ఆస్తి సంబంధించిన విషయాల పట్ల కూడాను జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. ఇక 20 జూన్ నుంచి 1 ఆగస్టు వరకు ఉన్నటువంటి సమయం ఇది చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ప్రధానంగా గురువు అనుకూలంగా ఉండబోతున్నాడు, కుజుడు కూడా అనుకూలంగా ఉండబోతున్నాడు, రాహు కూడా కొంతవరకు యోగించే అవకాశం ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా ఈ సమయంలో ఈ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి అన్నీ కూడా మీకు శుభ ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 1 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ వరకు ఉన్నటువంటి సమయం అర్ధాష్టమ కుజ సంచార ప్రభావం, ఏలినాటి శని ప్రభావం, రాహు అనుకూలంగా లేకపోవడం, ఈ కారణం చేత ప్రధానంగా మీరు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామితో ప్రేమపూర్వకంగా మెలిగేటువంటి పరిస్థితి ఉండాలి. అప్పుడే మీరు కొంత నష్ట నివారణ అనేటువంటిది జరుగుతుంది. అలాగే చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కాస్త ఆందోళనకరమైనటువంటి జీవితము, అలాగే ధనాన్ని అకారణంగా నష్టపోవడం లాంటివి జరుగుతాయి. 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ వరకు ఉన్నటువంటి కాలము ఇది ప్రధానంగా మీకు సంబంధించినటువంటి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. జ్వరపీడితులు అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా గోచరమవుతుంది. 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ మధ్య ఉన్నటువంటి ఈ కాలం ఏదైతే ఉంటుందో ఈ సమయంలో ప్రధానంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి, జ్వరపీడితులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కాస్త ఆందోళన, అనిశ్చితి, అలాగే ప్రధానంగా ధన నష్టం జరిగేటువంటి అవకాశం గోచరమవుతుంది. కానీ విలువైనటువంటి 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు ఉన్నటువంటి కాలం ఏదైతే ఉంటుందో ఈ సమయంలో డిసెంబర్ 5 తర్వాత రాహుగ్రహ మార్పు ఉండడం, అలాగే జనవరి 24 తర్వాత మళ్ళీ సంబంధించినటువంటి జనవరి 24వ తారీఖు వరకు కూడాను ప్రధానంగా గురువు సంబంధించి ఈ సింహరాశిలో సంచారం చేస్తుండడం, జనవరి 24 నుంచి ఉగాది వరకు గురువు అనుకూలంగా ఉండడం, మరియు డిసెంబర్ 5 తర్వాత రాహు అనుకూలంగా ఉండడం, కుజుడు కూడా 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు కూడాను అనుకూలంగా ఉండడం, ఈ కారణం చేత ఏలినాటి శని ప్రభావం లాంటి సంబంధించినటువంటి సమస్యల నుంచి బయటపడి ముఖ్యంగా అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటారు. ఈ సంబంధించినటువంటి అనగా ఏతవాత చూసుకున్నట్లయితే డిసెంబర్ 5 తర్వాత రాహు, అలాగే జనవరి 24 తర్వాత గురువు, కానీ కుజుడు 12 నవంబర్ నుంచే మనకు యోగిస్తున్నాడు. కాబట్టి ఇటు గురువు, రాహువు, శని అలాగే కుజుడు కూడా యోగించాలి అనుకున్నప్పుడు జనవరి 24 తర్వాత చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో చేపట్టినటువంటి పనులలో అన్నింటా మీరు విజయాన్ని పొందుతారు. ధనము అని ముఖ్యంగా రుణ విమోచనం పొందుతారు. మీకు రావాల్సినటువంటి రాని బాకీలు వచ్చే సంవత్సరం జనవరి 24 తర్వాత వచ్చే అవకాశాలు, ఈ పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ శాంక్షన్ చేసుకునే అవకాశం అవన్నీ కూడా ఆ సమయంలో గోచరమవుతాయి. ముఖ్యంగా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి ప్రధానంగా జ్ఞాపక శక్తి తక్కువగా ఉండడం వలన సాధారణమైనటువంటి మార్కులతో పాస్ అవుతారు. కాబట్టి మీనరాశిలో జన్మించినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఈ సంబంధించినటువంటి దైవ అనుగ్రహాన్ని కేర్ తీసుకుని ముందడుగు వేసినట్లయితే
మీరు ఆశించిన మేర మీ పిల్లలు ఉంటారని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30 వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి జూన్ 1వ తారీఖు నుంచి 30 వరకు కర్కాటక రాశిలో గురువు సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత మీనరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా విదేశీ యానము, విదేశీ విద్య ఇవన్నీ కూడాను సంప్రాప్తమవుతాయి. తద్వారా కోరుకున్న యూనివర్సిటీలో మీకు ప్రవేశం లభిస్తుంది. ఇక అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయము, అలాగే మే 31వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉంటుందో ప్రధానంగా ఈ సమయం అనుకూలంగా లేని కారణం చేత కాస్త కష్ట నష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు వీసా శాంక్షన్ అవ్వడం కానీ, ఉన్న ప్రాజెక్ట్ మళ్ళీ రెన్యువల్స్ జరగడం కానీ, కొత్త ఉద్యోగంలో లభించడం కానీ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి జరుగుతాయని చెప్పొచ్చు. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగ ప్రముఖులకి ప్రధానంగా డిసెంబర్ 5 తర్వాతనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి పరిస్థితులు గోచరమవుతున్నాయి. కాబట్టి ఏదైనా ఎన్నికలు మీరు పోటీ చేయాలన్న డిసెంబర్ 5 తర్వాత వచ్చేటువంటి ఎన్నికల్లో మీరు పోటీ చేస్తే తప్పకుండా విజయాన్ని పొందుతారు. ఏదైనా కానీ నామినేటెడ్ పోస్ట్ కావాలనుకున్నట్టయితే ప్రధానంగా వచ్చే సంవత్సరం సంక్రాంతి తర్వాత పార్టీ పెద్దలతో సమావేశమై నిర్ణయం తీసుకుంటే మీకు విజయం మీ మాట విని మీకు మంచి పదవిని కట్టబెడతారని చెప్పొచ్చు. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి ప్రధానంగా ఈ సంబంధించినటువంటి ఈ విద్యార్థులకి సంబంధించి కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే 24 ఫ్రేమ్స్ మరియు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా, అలాగే ఈ సోషల్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి సాధారణమైనటువంటి ఫలితాల కంటే ఎక్కువగా శుభ ఫలితాలు పొందుతారు. నూతన నటీనటులకు మాత్రం అవకాశాలు తక్కువగా గోచరమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రధానంగా ఈ మే 31వ తారీఖు వరకు ప్రధానంగా మీ ఆస్తిపాస్తులను కోల్పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ధనపరమైన విషయాల్లో మంచి నిర్ణయం తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే మంచి అవకాశాలు కూడా అన్నీ నోటిదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి ప్రధానంగా ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి రైతులకి మొదటి పంట కంటే రెండో పంట చాలా అభివృద్ధిగా ఉంటుంది. అన్ని విధాలుగా దిగుబడి ఎక్కువగా ఉండడం, రాబడి ఎక్కువగా ఉంటుంది. కౌలుదారులు రుణ విముక్తులు అవుతారు. ఈ యొక్క సంబంధించినటువంటి రైతులకి ఇంట్లో శుభకార్యాలు జరిగేటువంటి అవకాశము గోచరమవుతుంది. ఇక ప్రధానంగా డిసెంబర్ 5 తర్వాత ఈ రాశిలో జన్మించినటువంటి క్రీడాకారులకి ప్రోత్సాహకాలు లభించి అన్ని విధాలుగా మీరు అనుకున్నటువంటి విధంగా మీరు మంచి స్థాయిలోకి ఉంటారు. అలాగే డిసెంబర్ 5 వరకు కష్టపడక తప్పదు. డిసెంబర్ 5 తర్వాత మీ చేసేటువంటి ప్రయత్నం వలన మీ ప్రతిభకు తగ్గ పట్టం మీకు లభిస్తుంది. తద్వారా మీ యొక్క టీంలలో ఒక మంచి మెంబర్గా మీరు స్థిరపడతారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి మీ మాటకి తిరుగుండదు. కోల్పోయినటువంటి జీవిత భాగస్వామి ప్రేమ ఆప్యాయతను తిరిగి పొందగలుగుతారు. కుటుంబంలో గౌరవ మర్యాదలకి లోటుండదు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కాకపోతే ధన నష్టం ఎక్కువగా జరగబోతుంది. అలాగే మీ వస్తువులు డిసెంబర్ 5వ తారీఖు వరకు వ్యయ రాహు ప్రభావం వలన వస్తువులు దొంగతనానికి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త కాపాడుకోండి. అలాగే ముఖ్యంగా ఎదుటివారితో వ్యవహరించేటప్పుడు ప్రేమ ఆప్యాయతలో ఈ సంవత్సరం అంతా వ్యవహరించండి. ఎవరిని కూడాను తక్కువగా అంచనా వేయకండి. రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ప్రధానంగా ఎవరిని తక్కువ అంచనా ఇస్తారో వాళ్ళే మళ్ళీ మీకు తిరిగి ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. మీ యొక్క అభివృద్ధిని, మీ యొక్క మంచితనాన్ని చూసి ఓర్వలేనటువంటి వాళ్ళు మీకు వెనక గోతులు తవ్వే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళ పట్ల ఒక ఇంత శ్రద్ధ వహించండి. ఏతావాత ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి అన్ని విధాలుగా బాగుంటుంది. స్థిర చిరాస్తులు అనేటువంటివి సొంతం చేసుకుంటారు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా జనవరి 24 తర్వాత మీకు సొంత ఇంటి కల నెరవేరేటువంటి అవకాశము గోచరమవుతుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ప్రధానంగా జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30 మధ్య కాలంలో వివాహం కావాల్సినటువంటి స్త్రీ పురుషులకి వివాహం నిశ్చయమయ్యేటువంటి అవకాశము ఎక్కువగా గోచరమవుతుందని చెప్పొచ్చు. ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి కొంతకాలం అనుకూలం, కొంతకాలము ప్రతికూలం. కాబట్టి మీనరాశితో పాటు 12 రాశిలో జన్మించినటువంటి వారికి నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటేనే మంచి ఎక్కువగా, చెడు తక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్ 1వ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో జరిగేటువంటి సర్వదోష నివారణ పూజలు, హోమాలలో గోత్రనామాదులు నమోదు చేసుకొని ఈ యొక్క కరుంగలి మాలను సొంతం చేసుకోవడం ద్వారా అన్ని విధాలుగా మీ యొక్క జీవితంలో నవగ్రహాలు అనుగ్రహించి మీ కళలను సాకారం చేసి మీరు ఊహించిన విధంగా మీ జీవితంలో స్థిరపడాలని కోరుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.